హాయ్ అండి. నేనైతే మినప వడియాలు పెట్టిన చూడండి ఎంత బాగా వచ్చినాయో, అసలు భలే ఉన్నాయండి. మినప్పప్పు అయితే నేను నైట్ నానబెట్టుకొని పొద్దున మిక్సీ పట్టిన. అయితే మిక్సీ పడేటప్పుడు మాత్రం వాటర్ అయితే వేసుకోవద్దండి. నేను వాటర్ వేసుకున్న కొంచెం లూజ్ అయ్యి ఇబ్బంది అయింది. కొంచెం ఏమంటారు, బరకబరకున్నా పర్వాలేదు, గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా వస్తాయి వడియాలు. నేనైతే ఆ ఒక్క మిస్టేక్ చేసిన, ఇంకా వడియాలు అయితే పెట్టుకున్నా. చూడండి, ఇట్లా చేయితోనే పెట్టుకోవచ్చు, లేదా కవర్ ఉంటే కవర్కి హోల్ పెట్టుకొని అందంగా పెట్టుకోవచ్చు. నేనైతే నా పిండి లూజ్ అయిందని చెప్పినా కదండి, అందుకనే ఇక నేను ఏ కవర్ పెట్టలేదు, చేయితోనే పెట్టుకున్నా. మంచిగా వచ్చినాయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగా, అసలు ఒక 5-10 నిమిషాలలోనే పెట్టేసినండి నేనైతే. మంచిగా వచ్చినాయి. చూసారా, ఒక్క రోజుల్లో ఎండిపోయినాయండి. సాయంత్రం వరకే ఎండినాయి. అయితే పిండి లూజ్ అవ్వడం వల్ల ఇట్లా క్లాత్ మీద వేసిన కదా, కొంచెం వెళ్ళలేదు. ఇట్లా రివర్స్ చేసుకొని వాటర్ జల్లి తీసిన నేనైతే. చూసారా, ఇట్లా వాటర్ జల్లి తీస్తే మంచిగా వచ్చినాయి, విరిగిపోకుండా మంచిగా వచ్చినాయి. చూడండి, అయితే పిండి గట్టిగా చేసుకొని వేసుకుంటే మాత్రం ఏం అతుక్కోవు. ఒకవేళ అతుక్కున్నా ఇట్లా వాటర్ జల్లి, రివర్స్లో వాటర్ జల్లి ఇట్లా తీస్తే మంచిగా వస్తాయి. చూసారా, భలే అనిపిస్తుందండి వడియాలైతే. నేను వీటితో కర్రీ కూడా వండుతారు కదా, ఒకరోజు నేను కర్రీ వండి చూపిస్తా. చూడండి, ఇట్లా ఎంపిన భలే ఉన్నాయండి, టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు కూడా ఇట్లానే చేస్తారా? నాది ఏదైనా మిస్టేక్ ఉందా కామెంట్ పెట్టండి, ఓకేనా? చూసారా, భలే ఉందండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి.